భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వితీయోऽధ్యాయः కార్పణ్యదోషోపహతः స్వభావः పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. లోభమను దోషము చేత నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయితిని. నాకు ఏది మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపమని ఇట్టి స్థితిలో నేను నిన్ను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశించుము. ప్రకృతి నియమములననుసరించి భౌతిక కర్మలే ప్రతి ఒక్కరి కలతలకు మూల కారణము. అడుగడుగునా కలతలే ఎదురవుతుండును. కనుక జీవిత లక్ష్యమును సాధించుటలో సరియైన మార్గనిర్దేశము చేయు ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించుట అందరికిని ఉత్తమము. మనము ఆశించిన జీవితములోని కలతల నుండి విముక్తిని సాధించుట కొరకై ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించవలెనని వేద శాస్త్రములు ఆదేశిస్తున్నవి. ఎవరి ప్రమేయము లేకుండగానే రగుల్కొనెడు దావాగ్ని వంటివి అట్టి కలతలు. అదేవిధముగా ఈ లోకపు పరిస్థితి ఎట్టిదనగా మనము వాంఛింపకున్నను జీవితములో కలతలు కొన్ని సహజముగానే అట్లు ఏర్పడుతుండును. దావాగ్నిని ఎవ్వరూ కోరుకొనరు, అయినను అది విజృంభించి మనకు కలతలను కలిగించును. కనుక జీవితములోని కలతలను పరిష్కరించుకొనుటకు మరియు పరిష్కార జ్ఞానమును అవగాహన చేసుకొనుటకు ప్రామాణిక గురు శిష్య పరంపరలోని ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించవలెనని వేద విజ్ఞానము ఆదేశించును. అట్టి ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించిన వ్యక్తియే సమస్తమును ఎరుగగలుగును. లౌకిక కలతలలో చిక్కుకొనిన వ్యక్తి ఎవరు? జీవితములోని క్లిష్ట సమస్యలను అవగాహన చేసుకోలేని వాడే అట్టి వ్యక్తి అని చెప్పబడినది. బృహదారణ్యకోపనిషత్తులో కలత చెందిన మానవుడు ఈ విధముగా వర్ణింపబడెను. ఎవ్వడు మానవునిగా జీవిత సమస్యలను పరిష్కరింపడో, ఆత్మానుభూతి విజ్ఞానమును అవగాహన చేసుకోకుండా సునకములు మరియు మార్జాలముల వలె ఈ ప్రపంచమును విడిచిపెట్టునో వాడు కృపణుడు. మానవ జన్మ జీవునకు జీవిత సమస్యలను పరిష్కరించుకొనుటకు ఉపయోగపడు అత్యంత విలువైన సాధనము. కనుక ఈ అవకాశమును సద్వినియోగపరచుకొనని వాడు కృపణుడు అనబడును. అట్టి కృపణుడికి భిన్నమైన వాడు బ్రాహ్మణుడు. అతడే జీవిత సమస్యల పరిష్కారముకు ఈ మానవ జన్మను వినియోగించుకోగల వివేకవంతుడు. కృపణులు అనగా లోభులు భౌతిక బుద్ధి భావనతో కుటుంబము, సంఘము, దేశము వంటి వాటి పట్ల అమితమైన అనురాగముతో కాలమును వృధా చేస్తుందరు. సాధారణముగా మానవుడు స్పర్శ రోగము కారణంగా గృహస్థ జీవనము పట్ల అనగా భార్య, సంతానము, ఇతర సభ్యులతో కూడిన కుటుంబ జీవితములోనే ఆసక్తిని కలిగి ఉందురు. కృపణుడు తాను తన కుటుంబ సభ్యులను మృత్యువు నుండి రక్షించగలనని లేక తన కుటుంబము, సంఘము తనను మృత్యువు నుండి రక్షించునని భావించును. ఇట్టి సంసారిక ఆసక్తి నిమ్న జాతి జంతువులలోనూ కనిపించును. అవి కూడా తమ సంతానమును రక్షించుకొనును. అర్జునుడు వివేకవంతుడగుట చేత తన వంశస్థుల పట్ల అనురాగము మరియు మృత్యువు నుండి వారిని రక్షించవలెనను తన కోరికయే తన కలతలకు కారణములని గ్రహించగలిగెను. యుద్ధము చేయుట తన విద్యుద్ధర్మమని ఎరిగినను తుచ్చమైన హృదయ దౌర్బల్యము చేత అతడు తన కర్తవ్యమును నిర్వచించలేకపోతున్నట్లుగా గ్రహించగలిగెను. కనుకనే అతడు ఒక నిశ్చిత పరిష్కారమును చూపమని పరమాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని అర్థిస్తుండెను. అర్జునుడు శిష్యునిగా శ్రీకృష్ణుణ్ణి శరణు వేడుతున్నాడు. స్నేహపూర్వకమైన సంభాషణలను అతడు నిలుపదలిచెను. గురు శిష్యుల నడుమ జరుగు సంభాషణలు మిక్కిలి గంభీరముగా ఉండును. కనుకనే ఇప్పుడు ప్రామాణికాచార్యుని ఎదుట అర్జునుడు గంభీరముగా సంభాషింపదలిచెను. కనుకనే భగవద్గీత విజ్ఞానముకు శ్రీకృష్ణుడు ఆది గురువు కాగా దానిని అవగాహన చేసుకొనుటలో అర్జునుడు ప్రథమ శిష్యుడయ్యను. అర్జునుడు భగవద్గీతను అవగాహన చేసుకొనిన విధానము గీతలోనే చెప్పబడెను. అయినను మూర్ఖులైన లౌకిక విద్వాంసులు
శ్రీకృష్ణుని రూపముకు శరణు వేడనవసరము లేదని, శ్రీకృష్ణునిలో ఉన్నట్టి జన్మరహితునికి శరణు వేడవలెనని వ్యాఖ్యానిస్తుందురు. నిజమునకు శ్రీకృష్ణుని బాహ్యాంతరములకు భేదము లేదు. ఈ రకమైన అవగాహన లేకుండా భగవద్గీతను గ్రహించుటకు యత్నించినచో అంతకు మించిన మూర్ఖుడు మరొకడు ఉండడు.